రానున్న వేసవిలో నల్గొండ పట్టణానికి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యామ్నాయ ఫీడర్ను ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యుత్ అధికారులకు సూచించారు. నల్గొండ బీట్ మార్కెట్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. దీంతో పాటు నల్గొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, అంబేద్కర్ భవన్, మున్సిపాలిటీ కమిటీ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండలో డిమాండ్కు తగ్గ సరఫరానిస్తున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా నర్సింగ్ కాలేజ్, ఐఐటీ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశామన్నారు. మనం 3 నెలల కిందనే శంకుస్థాపన చేసుకుని 100 రోజుల్లోపు 3 కోట్లతోని సబ్స్టేషన్ ప్రారంభించుకుంటాం. ఏంటనేది చాలా ముఖ్యమైన విషయం. మీ అందరికీ తెలుసు, టౌన్ లో 24 అవర్స్ మనం ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా ఆల్టర్నేట్ ఫీడర్ కూడా ఇవ్వాలని ఎస్సీ గారికి చెప్తున్నాం. ఎందుకంటే మన ఎండాకాలం ఎవ్రీ గంటకోసారి కరెంట్ పోతుంటది. అట్లా ట్రిప్ కాకుండా ఆల్టర్నేట్ ఒక సబ్స్టేషన్ కి ట్రిప్ అయినా ఆ కాలనీకి వేరే కాలనీకి వెళ్ళి ట్రిప్ అయ్యింది. మనం హైదరాబాద్ లో వచ్చినట్టు 1 మినిట్ పోతే మనం ఎమ్మడే వేరే దగ్గర నుంచి ఇవ్వాలి కనెక్షన్. ఆల్టర్నేటివ్ ఆ విధానం కూడా పనిచేయాలని